కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో వాక్య ధ్యానం కొరకు రాజులు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనం నుండి కొన్ని మాటలు చదువుకుందండి. 3 వచనాలు. అప్పుడు ఏలియా నా యొద్దకు రండి అని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరికి వచ్చిరి. అతడు కింద పడద్రోయబడిన యెహోవా బలిపీఠమును బాగు చేసి యెహోవా వాక్కు ప్రత్యక్షమై నీ నామము ఇశ్రాయేలునగునని వాగ్దానం నొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకొని ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠమును కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టినంత లోతుగా కందకొకటి త్రవ్వి కట్టలను క్రమముగా పేర్చి ఎద్దును తునకలుగా చేసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూస్తుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహన బలి పశువు మీదను కట్టెల మీదను పోయడని చెప్పెను. దేవుడి మాటలను దీవించిన గాక. ఈ ఉదయకాల సమయంలో ఏలియా కట్టిన ఒక ప్రత్యేకమైన బలిపీఠమును గురించి మనం ధ్యానం చేస్తూ వచ్చాం. అందులో నిన్నటి దినాన దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇట్ ఈజ్ ఎ ప్రొసీజర్ ఆఫ్ ద ఆల్టర్. బలిపీఠం కట్టే పరిస్థితుల్లో మనము దేవుని వాక్యాన్ని ఈ ఉదయకాల సమయంలో జాగ్రత్తగా ఆలోచన చేయాలి. బలిపీఠం కట్టే విధానం ప్రక్రియ మనకు తెలియాలి. విధానం తెలియకపోయినా దాని ప్రక్రియ మనకు అర్థం కాకపోయినా బలిపీఠం నుండి దేవుడు మనతో మాట్లాడటానికి అవకాశం ఉండదు. ఈ విషయాలు కూడా ఈ ఉదయకాల సమయంలో మనం మనస్కరించాలి. అందులో ప్రాముఖ్యంగా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దెర్ ఈజ్ ఎ ఇన్విటేషన్. మనము బలిపీఠాన్ని కట్టడానికి మనకి దేవుడు ఆహ్వానాన్ని ఇచ్చాడు. మన దగ్గరికి రండి అని జ్ఞాపకం చేస్తూ ఉండు. ఈ ఆహ్వానంలో 2 విషయాలు నిన్నటి దినాన మనం కొన్ని మాటలు ధ్యానం చేసిన అన్నీ చెప్పడానికి సమయం సరిపోదు కాబట్టి కొన్ని మాటలు ధ్యానం చేస్తూ వచ్చినాం. అందులో మరొక చిన్న మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎప్పుడైనా దేవుడు మనల్ని రండి అని పిలిచినప్పుడు అందులో మనకేముంది అని అంటే దేవుని మహాకృప కనిపిస్తుంది. ఏముంటుంది చెప్పండి? రండి అనే దాంట్లో దెర్ ఈజ్ ఎ గ్రేస్, పవర్ఫుల్ గ్రేస్. ఎంత అద్భుతమైన, ఒకవేళ దేవుడు పొండి అని చెప్పిండు అనుకోండి, మన జీవితం అక్కడతో చాప్టర్ క్లోజ్. ఉదాహరణకి లూకాసు సువార్త 4వ అధ్యాయంలో ఒక మాట చదువుతున్నా చూడండి. లూకాసు సువార్త 4వ మత్తయి సువార్త 4వ అధ్యాయం కానీ లూకాసు సువార్త 4వ అధ్యాయంలో కానీ యేసుక్రీస్తు ప్రభువుని అపవాది అది ఖచ్చితంగా శోధిస్తున్న సందర్భాల్లో ప్రభు చెప్పిన మాట మనం జాగ్రత్తగా చూడవచ్చు. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం 10వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 10వ వచనం. యేసు వానితో సాతాన రమ్మనడా సాతాన పొమ్మనడా? ఒకవేళ ఎప్పుడన్నా మనల్ని పొమ్ము అనంటే మనం దేనికి సంబంధించిన వాళ్ళం అనంటే అపవాదికి చెందిన వాళ్ళం అని జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ఇంకో మాటను కూడా మీకు జ్ఞాపకం చేస్తాం. ఒక రోజున ప్రభు మనల్ని తీర్పు కొరకు మనందరిని నిలబెట్టే రోజు ఒకటి వస్తుంది. ఆ రోజున ఖచ్చితంగా మనం దేవుని ఎదుట నిలబడవలసిన పరిస్థితులు వస్తాయి. అందులో భాగంగా ఇదే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మరొక మాట చదువుతున్నా చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు అని చూసి, అంటే మనం కాదులే, ఒకవేళ ఇందులో మనం కూడా ఉండవేమో, జాగ్రత్తగా చూడండి. ఏమని చెప్తున్నట్టు చూసి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి అనడా రండి అనడా? సో పోవుడి పొమ్మంటం అంటంతోనే మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అది ఒక రకమైన ఉగ్రతతో సంబంధించింది. రండి అని అంటాం అది ఒక మంచి ప్రేమతో, ఇంకా చెప్పాలంటే దేవుని కృపతో. ఏ ప్రయాసం ఉన్నా ఎక్కడ రమ్మండు? ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తా. మనం ఎప్పుడైనా సరే బలిపీఠం దగ్గరికి రావటం నేర్చుకోవాలి. బలిపీఠం దగ్గరికి రావటం అనేది మొట్టమొదటిది. బలిపీఠం దగ్గరికి ఆహ్వానించబడటం అనేది ఈ ప్రక్రియ అంతట్లో, బలిపీఠం కట్టే ప్రక్రియలో మొట్టమొదటి మెట్టుగా మనం దాన్ని ఆలోచన చేయాలి. రెండో మెట్టుని ఈ ఉదయకాల సమయంలో మనం ఆలోచన చేయాలి. ఆహ్వానింపబడిన తరువాత మనం చేయాల్సిన మరొక మాట ఏంటి అని అంటే చూడండి, 31వ వచనంలో అక్కడ 31వ వచనం, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 31వ వచనంలో యాకోబు సంతతి గోత్రముల లొక్క చొప్పున 12 రాళ్లను తీసుకొని ఆ రాళ్లతో యెహోవా నామమున బలిపీఠమును కట్టించి, అది నెంబర్ 2 సెకండ్ స్టెప్. ఇట్ ఈజ్ ఏ
ప్రిపరేషన్. ఏంటి ఆ ప్రిపరేషన్ అంటే, ఎన్ని రాళ్ళు తీసుకోవాలని రాయబడింది ఆడ? 12 రాళ్ళు తీసుకొని ఆ రాళ్లతో ఏం చేయాలి? కట్టాలి. రాళ్లతో బలిపీఠాన్ని కట్టాలి. బలిపీఠాన్ని కట్టే ప్రాసెస్లో మొట్టమొదటి చేయాల్సిందంటే వీ షుడ్ బిల్డ్ ద ఫౌండేషన్. మనము పునాదిని కట్టాలి. ముందు దేన్ని కట్టాలి చెప్పండి? మూలం ఏంటో, పునాది ఏంటో, ఫౌండేషన్ ఏంటో, బేస్ ఏంటో మనం జాగ్రత్తగా ఆలోచన చేసి కట్టాలి. మనం ఏ ఇల్లు కట్టినా, ఏ మందిరం కట్టినా, ఈ పక్కన చాలా ఉన్నాయి కదా, కింద సరిగా ఫౌండేషన్ కట్టకపోతే పైన ఏమన్నా కట్టగలవా అంటే ఏం కట్టినా ఏమైపోతుంది? ఫౌండేషన్ లేకపోతే. సో నీ జీవితానికి బలిపీఠం అనేది ఫౌండేషన్, నీ జీవితానికి ప్రార్థన అనేది ఫౌండేషన్. ప్రార్థన లేకుండా నువ్వు ఎంత ఆత్మీయ జీవితాన్ని బిల్డ్ చేసుకున్న ఒక రోజున అది పేక మేడల్లా కూలిపోతుంది. అందులో అసలు నేను డైరెక్ట్గా చెప్తున్నా, ప్రార్థన లేని జీవితాలు గందరగోళంగా పడిపోతాయి. శ్రమలు వచ్చినప్పుడు కానీ, కష్టాలు వచ్చినప్పుడు కానీ, మనం ఈ మాటల చేత ఇసుక మీద కట్టుకునేవాడికి, బండ మీద కట్టుకునేవాడికి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఇసుక మీద కట్టుకున్నవాడికి, బండ మీద కట్టుకున్నవాడికి పరిస్థితులన్నీ ఒకటే. అందరికీ గాలివాన వచ్చింది, దాని మీద కొట్టింది. కానీ బండ మీద కట్టుకున్న వాడి జీవితం ఎలా ఉంది అని మనం ఆలోచన చేస్తే చెక్కు జాగ్రత్తలా. ఇసుక మీద కట్టుకున్న వాడి జీవితం ఏమైపోయింది చెప్పండి? కుప్పకూలిపోయింది. ఈరోజు బలిపీఠము అనేది మన ఆధ్యాత్మిక జీవితానికి ఫౌండేషన్. బలిపీఠం అనేది ఏంటి చెప్పండి? అది మనకు ఖచ్చితమైన పునాది. ఆ పునాది మీద మనం కట్టుకోవాలి. ఈ పునాదిలో ఏం వేస్తున్నాడు అని జాగ్రత్తగా ఆలోచన చేస్తే, నవధాన్యాలు ఇట్లా ఏం వేసాడంటే 12 రాళ్లతో కడతా ఉన్నాడు. ఎన్ని రాళ్లతో కడతా ఉన్నాడు? 12 రాళ్ళు. ఈ 12 రాళ్ళు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఒక 5 విషయాలు మీకు ఈ 12 రాళ్ళ నుంచి మీకు జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1, మొదటిది, ఈ 12 రాళ్ళు దేనికి సూచిస్తున్నాయి అని అంటే, ఇట్ ఈజ్ యూనిటీ, ఐక్యతని చూపిస్తూ ఉన్నాయి. మనం ఒక రాయితో 2 రాళ్లతో కట్టొచ్చు, కానీ ఎన్ని రాళ్లతో కట్టమంటుందంటే, ఇశ్రాయేలు గోత్రాలు ఎన్ని చెప్పండి? 12 గోత్రాలు. 12 గోత్రాలతో నువ్వు ఖచ్చితంగా కట్టాల్సిందే. అందులో ఏ గోత్రాన్ని మనము వదిలిపెట్టడానికి అవకాశం లేదు. ఈరోజు బలిపీఠం కొన్ని మాటలు కొంచెం హెచ్చరికతో కొంచెం చెప్తా ఉంటా, జాగ్రత్తనండి. బలిపీఠం పడిపోవటానికి కారణం ఏంటి? పడద్రోయపడిన బలిపీఠాన్ని ఏలియా కట్టడానికి కారణం ఏంటంటే, నెంబర్ 1 కారణం ఏంటంటే ప్రజల మధ్య ఐక్యత లేకపోవటం. ప్రజల మధ్యలో భయంకరమైన అనైక్యత, విచ్ఛిన్నత, నానా రకాలైన మనస్పర్ధనలు, దేవునికి మనుషులకి మధ్య ఉన్న సమాధానం లేకపోవటం. ఈరోజు పడద్రోయబడిన ఈ బలిపీఠాన్ని తిరిగి కట్టాలి అని అంటే మొట్టమొదటి ఏం చేయాలంటే ప్రజల మధ్యలో ఐక్యత తీసుకొని రావాలి. ఏం తీసుకొని రావాలి? 12 గోత్రాలు దేనికి సాదృశ్యంగా కనిపిస్తున్నాయి అని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇది ఐక్యతకు సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది. ఓ మాటలో చెప్పాలంటే, దేవుని సేవకుడు జాన్ మెకార్థర్ గారు అనే ఒక పెద్ద సేవకుడు చెప్పిన మాట ఏంటంటే, యూనిటీ బిల్డ్ అరౌండ్ ద ఆల్టర్. బలిపీఠం చుట్టూ ఐక్యత కట్టబడతా ఉంటుంది. ఐక్యత ఎక్కడ కట్టబడుతుందంటే బలిపీఠం చుట్టూ కట్టబడతా ఉంటుంది. ఎన్ని రాళ్ళు అని అంటే 12 రాళ్ళు. ఎన్ని గోత్రాలు అంటే చెప్పండి? సో 12 గోత్రాలు. ఇశ్రాయేలు అంటే అర్థం ఏంటంటే 12 గోత్రాలు. ఇంకా ఆ గోత్రాలకు చెప్పకుండా మనం మాట్లాడటానికి అవకాశం లేదు. క్రొత్త నిబంధనలకు వస్తే సంఘము అంటే అర్థం ఏంటంటే 12 మంది శిష్యుల సమూహం, వీళ్ళతో కట్టబడతా వచ్చింది, వీళ్ళ మీద పునాది వేయబడతా వచ్చింది. సో సంఘము అని ఒక మాటలో చెప్పాలంటే, సంఘము అంటే అర్థం ఏంటంటే ఐక్యత అని అర్థం. సంఘం అంటే ఏంటి చెప్పండి? అందరి చేత కట్టబడేది, అందరూ అందులో ఉన్నారు. ఈ ఐక్యతను గురించి 4 విషయాలు మీకు త్వరగా దేవుని వాక్యంలో నుండి మీకు జ్ఞాపకం చేస్తాం. కొన్నిసార్లు ఈ ఐక్యత ఎక్కడ దొరుకుతుంది అని అంటే, మస్ట్ బి క్రాస్ ఆఫ్ ద కాల్వరీ. ఇది కలవరి, యేసుక్రీస్తు కలవరి సిలువ యందు మనకి ఐక్యత ఉంది. ఎక్కడ ఐక్యత చెప్పండి? ఇంకెవడు మనల్ని ఐక్యపరచలేడు. ఎవరు ఐక్యపరిచారు అని అంటే యేసుక్రీస్తు సిలువ మనల్ని ఐక్యపరిచింది. మ్యాథమెటిక్స్లో చెప్పాలంటే ప్లస్ అనేది ఏంటి? అందరినీ కలిపేది. సో అది మైనస్ కాదు, మనల్ని దూరపరిచేది కాదు, అది మనల్ని కలిపేది అన్న విషయాన్ని దేవుని వాక్యంలో నుండి మనం ఆలోచన చేయాలి. ఐక్యత వలన మనకి కలిగే కొన్ని విషయాలు, ఆశీర్వాదాల గురించి కొన్ని మాటలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. ఆ తర్వాత దేవుని వాక్యంలో నుండి ఆలోచన చేద్దాం. సో ఎలాగూ మనం సంధి చేయబడుతున్నామో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-16 వచనాల్లో ఎలాగూ మనము అన్ని జనులతో కలిసిపోయామో, అది ఎవరి వల్ల కలిగిందో ఈ ఐక్యత అన్న మాట మనకు కనిపిస్తూ ఉంది. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 వచనం నుండి, ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును, అంటే ఎవరెవరికంట? సంఘానికిని, రెండవది అన్ని జనులకి,
ఇటువైపున ఇశ్రాయేలులకి. సో లోకానికి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇక్కడ కూర్చున్న ఎవరం యూదులం కాదు, మనమంతా ఎవరం అంటే అన్ని జనులు. కానీ యూదులతో, దేవుడు ఏర్పాటు చేసుకున్న యూదులతో, ఇశ్రాయేలులతో మనం సహపౌరులు ఉండటానికి ఆయన ఏం చేస్తున్నా చూడండి. అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయట చేత మధ్యగోడను పడగొట్టి, చెప్పండి, మన ఉభయలను, అబ్బబ్బా, మనల్ని ఏం చేశాడు అనంటే ఇదిగో ఇద్దరిని ఏకం చేశాడు. ఎక్కడ మనకి ఐక్యత అనంటే సిలువ దగ్గర ఐక్యత. సిలువ లేకపోతే ఈ రెండు గోడలు కలవటానికి అవకాశం లేదు. ఈ రెండు గోడలను పడగొట్టి ఒక్క మందిరంగా ఉండటానికి కడతా ఉన్నాడు. ఇంకొంచెం కిందకు వస్తే 15వ వచనంలో ఇట్లు సంధి చేయొచ్చు, ఆ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి. ప్రభువునందు యూదుడని లేదు, ఇప్పుడు ఇటువైపున అన్యుడని లేదు. సో ఒక్క పురుషునిగా చేయటం అది యేసుక్రీస్తు సిలువ దగ్గరే మనకి కనిపిస్తూ ఉంది. 16వ వచనంలో మరొకసారి దాన్ని ధృవీకరిస్తూ ఉన్నాడు. చూడండి, తన సిలువ వలన ఆ దేశమును సంహరించి దాని ద్వారా వారిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలని ఇలాగూ చేసిన గనక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. సమాధానము అంటే అర్థం ఏంటంటే ఇద్దరు విరుద్ధమైన భావాలు కలిగిన వారిని కలపటం అని అర్థం. సమాధానము అంటే ఇద్దరు వ్యతిరేకమైన శక్తుల్ని ఇద్దరిని యాడ్ చేయటం అని అర్థం. యేసుక్రీస్తు ప్రభు చేసిన మాట ఏంటంటే దేవుడు పరిశుద్ధుడు, మానవుడు పాపి, ఈ రెండింటి మధ్యలో నిలిపేవాడు, పరిశుద్ధుడిని పాపిని కలిపి ఉంచేవాడు. అది సమాధానం అంటే. ఆయనే మనకు సమాధాన కారకుడు అని అంటే దేవునితో మనం సంబంధం కలిగి ఉండటానికి మన దగ్గర ఏ భక్తి, ఏ పరిశుద్ధత లేదు. అలాంటి మనల్ని దేవునితో కలుపుతూ ఉండడం. సో ఈ యేసుక్రీస్తు సిలువ ద్వారా మనకు వచ్చిన ఐక్యతను పాడు చేసుకున్న, ఐక్యతను కాపాడుకున్న 4 అధ్యాయాలు మనం చదువుతాం కదా. ఇట్టి సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకున్నట్టు యందు శ్రద్ధ కలిగిన వారమై, మనం కొంచెం శ్రద్ధ కలిగి ఈ ఐక్యతను కాపాడుకోవాలి. ఇక్కడ కూర్చున్న మనం అందరం ఒకరితో ఒకరు ఐక్యతను కలిగి ఉండాలి. ఈ ఐక్యతను ఎవరన్నా పాడు చేస్తే వచ్చే నష్టాలు బైబిల్లో రాయబడతా వచ్చినాయి. ఐక్యతను కాపాడుకుంటే వచ్చే మేలుల గురించి కూడా దేవుని గ్రంథంలో రాయబడతా వచ్చినాయి. ఒక 2 విషయాలు త్వరగా మీకు జ్ఞాపకం చేస్తాం. చూడండి, సామెతల గ్రంథం 6వ అధ్యాయం. ఐక్యత లేకపోవటం అనేది మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఇంకెవరన్నా అనైక్యతంగా ఉండటానికి ఇష్టపడితే, ఐక్యత లేకుండా ఉండటానికి ఇష్టపడితే వారిని ప్రభు ఏమని పిలుస్తుందంటే దేవుడు అసహ్యించుకుంటున్నాడు. దేవుడు ఏం చేస్తుందంట? ఐక్యత లేని వారిని ఏం చేస్తుండో అసహ్యించుకుంటా ఉన్నాడు. 6వ అధ్యాయం 14వ వచనం నుండి చదువుతున్నాం. చూడండి, 6వ అధ్యాయం 16వ వచనం నుండి. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. ఏంటంటే 7 హేయములైనవి ఏంటి అనంటే, మొదటిది అవేవనగా అహంకార దృష్టియు, 2వది కలల్లాడు నాలుకయు, 3వది నిరపరాధులను చంపు చేతులను, 4వది దుర్యాలోచన యోచించున్న హృదయము, తర్వాత కీడు చేయు త్వరపడి పరుగులెత్తు పాదములు, 6వది లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి, 7వది చూడండి చివరిది అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడు. అంటే అన్నదమ్ముల్లో, సొంత అన్నదమ్ముల్లో కూడా ఐక్యత లేకుండా చేసేవాడు ఎవడన్నా ఉండంటే వాడిని దేవుడు అసహించుకుంటుండు. సంఘాల్లో ఎవరన్నా విభేదాలు పెట్టుకొని జగడమాడుకునే వారు ఉన్నారు అని అంటే వారిని దేవుడు అసహించుకుంటున్నాడు అన్న సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం ఆలోచన చేయాలి. ఐక్యత దేవునికి ఇష్టాన్ని తీసుకొని వస్తుంది, కానీ విభేదాలు ఏం చేస్తాయి అంటే దేవునికి అసహ్యతను కలిగిస్తాయి. దీన్ని కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ఐక్యత వలన కలిగిన 4 ఆశీర్వాదాలు మనం, కీడుల గురించి ఎక్కువ ఆలోచించొద్దు, కానీ అనైక్యత మనము మధ్యలో జగడాలు పుట్టించుకుంటాం. ఏం చేస్తుంది చెప్పండి? దేవునికి అసహ్యతను పుట్టిస్తాం. నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఏలియా చేసేది ఇదేంటంటే నేషనల్ వైడ్గా, ఇది జాతీయంగా దేశం మొత్తం కలిసి ఉండే ఐక్యతను గురించి మాట్లాడతాం. కొంతమందికి సంఘముల ఐక్యత ఉండాలి, కొంతమందికి కుటుంబాల్లో ఐక్యత ఉండాలి. ఐక్యత అనేది ప్రతి చోట ఉండాలి. కుటుంబంలో ఉండాలి, సంఘంలో ఉండాలి, దేశంలో ఉండాలి, ప్రజలందరి మధ్యలో మనం కలిగి ఉండాలి. ఐక్యత వలన జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే మరొక మాటను మీకు జ్ఞాపకం చేస్తాం. ఐక్యత ఏం చేస్తుంది అని మనం ఆలోచన చేస్తే, ఐక్యత మనం ఇప్పుడు అందరం కలిసి చేసే ప్రార్థన ఏంటి? ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చు. ఇక్కడ కూర్చొని ప్రార్థన ఎందుకు చేస్తున్నాం అంటే ఐక్యంగా ఉండి ప్రార్థన చేయాలి, ఏకంగా మనం ప్రార్థన చేయాలి. ఐక్య ప్రార్థన ఏం చేస్తుంది అంటే పరలోకాన్ని కదిలించేస్తుంది. ఐక్య ప్రార్థన ఏం చేస్తుంది చెప్పండి? పరలోకాన్ని ప్రార్థన. మనం యేసుక్రీస్తు నడిపించిన పరలోక ప్రార్థన వచ్చా అందరికీ? చెప్పండి. నేను ఆ వచనాలు మత్తయి సువార్త మనం చదువుకుంటాం 6వ అధ్యాయం 9వ వచనం నుండి 13వ వచనం వరకు. కానీ మనకు బాగా తెలిసింది కాబట్టి ఇంకా బైబిల్లో చూడకుండా చెప్తున్నాం. పరలోకమందున్న మా తండ్రి
నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరబడునుగాక, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మేము క్షమించినట్లు మా అపరాధములు క్షమించు, శోధనలోనికి తేక ఆగండి. ఇదంతా వ్యక్తిగతమైన ప్రార్థన లేకపోతే ఇది ఐక్య ప్రార్థన? వ్యక్తిగత ప్రార్థన, ఐక్య ప్రార్థన? వ్యక్తిగత ప్రార్థన కాదు. వ్యక్తిగత అంటే నా అనాలి, మా అంటున్నా. ప్రతి చోట ఏమనంటే పరలోకమందున్న నా తండ్రి, మా తండ్రి, మా తండ్రి, పరలోకమందున్న మా తండ్రి, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా ఎడల అపరాధం చేసిన వారిని, తర్వాత మమ్మును శోధన లేక. ఈ 12 మంది శిష్యులతో చెప్తున్న ప్రార్థన. సో 12 మంది కలిసి మా అని ఎప్పుడు ప్రార్థన చేసినా పరలోకం షేక్ అవుతుంది. ఇక్కడ ఇంకొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత 18వ అధ్యాయంలో ఎక్కడ 2-3 నా నామమును కూడి ప్రార్థన చేస్తారో ఏకీభవించి, వారు భూమి మీద దేనిని బంధించిన పరలోకంలో ఏం చేయబడుతుంది? బంధించబడుతుంది. దేనిని విప్పిన పరలోకంలో ఏం చేయబడుతుంది? విప్పబడుతుంది. ఎందుకు అనంటే ఐక్య ప్రార్థన పరలోకాన్ని, ఇంతకీ ఈ ప్రార్థన అంతా దేనికి అనంటే నీ రాజ్యము వచ్చునుగాక. ఓ మాటలో చెప్పాలంటే పరలోక రాజ్య విస్తరణ కొరకు ఐక్య ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు మనం చేసే ప్రార్థనలన్నీ రాష్ట్రం కోసం కానీ, ఆ గ్రామం కోసం కానీ, ప్రజల కోసం కానీ, దేనికేనంటే యేసుక్రీస్తు రాజ్య స్థాపన కొరకే తప్ప మన సొంత వ్యక్తిగతమైన ఎజెండాలు ఇందులో ఏమీ ఉండకూడదు. సో ఈ ప్రార్థన వల్ల మనకు వచ్చే గొప్ప మేలు ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఐక్యత లేకపోతే ఏమని చెప్పారంటే దేవునికి అసహ్యత. ఐక్యత కలిగి ఉంటే పరలోకం మన కొరకు తెరవబడుతుంది అన్న సత్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మూడో విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఐక్యత ఇంకా ఏం తీసుకొని వస్తుందంటే, ఐక్యత మనలో సంఘములో పరిశుద్ధాత్మతో నింపబడతా ఉంటుంది. అది మనందరికీ తెలుసు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చదివితే త్వరగా చూడండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 1వ వచనం. పెంతెకోస్తు పండగ దినం వచ్చినప్పుడు అందరూ ఎవరెవరంటే యేసుక్రీస్తు తో తిరిగిన 11 మంది శిష్యులు ఉన్నారు. అపోస్తులు ఏర్పాటు చేసుకున్న మరొక శిష్యుడు ఉన్నాడు. ఆయన సొంత తల్లి సహోదరులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, సాధారణ ప్రజలు ఉన్నారు, ఇటువైపున అపోస్తులు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఒక చోట కూర్చుండిరి. 4వ వచనం, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఐక్యత ఏం చేస్తుందంటే సంఘములో పరిశుద్ధాత్మ కార్యాన్ని జరిగిస్తుంది. ఇంకా చెప్పాలంటే మన చిత్తాన్ని నెరవేర్చదు సంఘంలో. ఎప్పుడు అంటే ఐక్యతగా ఉంటాయి. ఒక్కళ్ళే ఉంటే, సింగిల్ ఎజెండా ఉంటే ఏమవుతుందంటే మన సొంత చిత్తం నెరవేర్చబడతా ఉంటుంది. మనం ఎలా నడిపించాలంటే అలా నడిపించుకుంటూ ఉంటాం. కానీ ఐక్యతతో ఇక్కడ ఉన్న 12 మంది అపోస్తులు సంఘములో ఐక్యంగా, ఇంగ్లీష్లో చాలా చక్కగా రాయబడింది, 1 accord అని రాయబడింది. అంటే కీబోర్డ్ ప్లే చేస్తున్నప్పుడు అన్ని స్వరాలు ఒకేలాగానే అన్నీ కలిసి ప్లే చేయాలి. అలాగే అందరం కలిసి ప్రార్థన చేస్తుండగా అందులో ఒక్కరు కూడా నిద్రపోవాలి. అందరూ కలిసి ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు సంఘంలో నింపబడతా ఉన్నాడు. మొట్టమొదటిది ఐక్యత లేకపోతే దేవునికి అసహ్యత. రెండోది ఐక్యత కలిగి ఉండటం వల్ల ఏంటి లాభం అంటే పరలోకం మన కొరకు తెరవబడుతుంది. పరలోకపు పోకడంతా భూమి మీద జరుగుతూ ఉంటుంది. మూడోది మనం ఆలోచన చేస్తే ఐక్యత ఏం చేస్తుందంటే పరిశుద్ధాత్మతో మనల్ని నింపుతూ ఉంది. పరిశుద్ధాత్మ అందరి మీదకని రాయాలి. అక్కడ దిగినప్పుడు ఏమో రాయబడిందంటే ఒక్కొక్కరి మీదకి రాలగా, అందరు కలిసి ప్రార్థన చేసినప్పుడు, అందరు కలిసి ఐక్యతతో ఉన్నప్పుడు ఒక్కొక్కరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు. అందులో కొంతమంది బలహీనులు ఉండొచ్చు, కానీ బలమైన వాళ్ళు ప్రార్థన చేస్తుండగా బలహీనుల మీద కూడా సేమ్ ఆత్మ అది సమపాళనలో వచ్చినట్లుగా వాక్యంలో మనం చూడవచ్చు. ఫైనల్లీ ఇంకొక మాటని మీకు జ్ఞాపకం చేసి మరొక విషయంలోనికి మిమ్మల్ని తీసుకొని వస్తాం. మన అందరికీ తెలిసిన మాట, అందుకని ఇది లాస్ట్లో చెప్తున్నా. ఐక్యత ఏం చేస్తుంది అనంటే ఆశీర్వాదాలను కూడా కుమ్మరిస్తుంది. ఐక్యత ఏం చేస్తుంది? 133వ కీర్తన, ఇది కూడా మనందరికీ కంఠస్థ వాక్యం కదా. సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. సియోను కొండల మీద నుండి దిగువచ్చు హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని యెహోవా. ఎక్కడా అనంటే ఎక్కడైతే ఐక్యత ఉందో, ఎక్కడైతే సహోదరులందరూ ఐక్యత కలిగి ఉంటున్నారో వాళ్ళ మధ్యలో దేవుడు ఉంటుండు. దేవుడున్న ప్రతి చోట ఏముంటుంది అనంటే ఆశీర్వాదం ఉంటుంది. ఐక్యత లేని చోట సాతాను ఉంటాడు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఐక్యత లేని చోట ఎవరుంటారు? సాతాను. సాతాను ఉన్న ప్రతి చోట శాపం ఉంటుంది. ఐక్యత ఉన్న చోట దేవుడు ఉంటాడు. దేవుడు ఉన్న ప్రతి చోట ఏముంటుంది?
ఆశీర్వాదం ఉంటుంది. 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఐక్యత లేకపోతే దేవునికి అసహ్యం, ఐక్యత ఉంటే పరలోకం మన కొరకు పనిచేస్తూ ఉంటుంది, ఐక్యత ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద మనందరితో పని చేయించగలడు. ఫైనల్లీ ఐక్యత ఉంటే మనందరి మీదకి ఆశీర్వాదం. ఈ 12 రాళ్ళు దేనికి సాదృశ్యం అని మనం ఆలోచన చేస్తే 12 రాళ్ళు ఐక్యతకు సాదృశ్యం. అది మొదటి విషయం. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాం. ఇంకా 12 రాళ్ళు దేనికి సాదృశ్యం అని మనం ఆలోచన చేస్తే రెండోది, ఇట్ ఈజ్ ఏ పార్ట్నర్షిప్, భాగస్వామ్యానికి సాదృశ్యం. 12 రాళ్ళు దేనికి సాదృశ్యం చెప్పండి? మనం జాగ్రత్తగా ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాం. బలిపీఠం కట్టాలన్నా, బలిపీఠం మీద పశువును ఉంచాలన్నా, బలిపీఠం చుట్టూ కందకం దవ్వాలన్నా, లేదు ఈ బలిపీఠం ఎక్కడుంది అని అంటే ప్రత్యక్ష గుడారంలో కానీ, ఈ బలిపీఠం దేవుని మందిరంలో కానీ, ఈ బలిపీఠం ఇప్పుడున్న షిలోహులో కానీ, మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ బలిపీఠం దగ్గర సేవ చేసేది ఎవరు చెప్పండి? ఎవరు? యాజకులు. యాజకులు ఏ గోత్రానికి చెందిన వాళ్ళు? లేవి గోత్రానికి చెందిన వాళ్ళు. కానీ జాగ్రత్తగా ఆలోచన చేస్తే యాజకుడు పని కదా ఇది, కేవలం లేవీలు మాత్రమే పని చేయాలి కదా, లేవీడు మాత్రమే బలిపీఠం దగ్గరికి రావాలి కదా అనేసి మిగిలిన 12 గోత్రాల వారిని పక్కన పెట్టేశాడా అంటే పక్కన పెట్టలా. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మన ఇంట్లో మనం ఒక్కళ్ళు ప్రార్థన చేయడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న ఇంట్లో ఎవరు లేకపోయినా, వాళ్ళకి పని లేకపోయినా వాళ్ళని ఏం చేయాలంటే అందరినీ కూర్చోబెట్టాలి. దీన్ని నేర్చుకుంటే మనకి ఆశీర్వాదం. భాగస్వామ్యం చేయటం మనకి తెలియట్లా. చేయాల్సిన పని అంతా ఎవరు చేయాలి? లేవీలే చేయాలి. కానీ ఆ బలిపీఠం దగ్గర 12 రాళ్ళు 12 గోత్రాలకు చెందినయా లేదంటే లేవి గోత్రానికే చెందినయా? 12 గోత్రాలకు చెందినవి. మిగిలిన 12 గోత్రాల్లో 11 గోత్రాల పని అంతా ఎవరు పోస్తున్నారు అని మనం ఆలోచన చేస్తే ఇదిగో లేవీడు. ఇంతకీ ఏలియా ఒక్కడు ప్రార్థన చేస్తే అయిపోతుంది కదా, ఈ కార్యం అంతా ఎవరు చేస్తున్నారు? ఏలియా ఒక్కడే చేస్తా ఉన్నాడు. అప్పటికే దేవుని మాటలను జాగ్రత్తగా ఆలోచన చేస్తే రాజ్యము విచ్ఛిన్నం అయిపోయింది. రాజ్యం ఏమైపోయింది చెప్పండి? ఒకప్పుడు రాజ్యము ఐక్యరాజ్యంగా ఉంది. ఐక్యరాజ్యాన్ని సౌలు పరిపాలించాడు, తర్వాత దావీదు పరిపాలించాడు, తర్వాత సొలొమోను ప్రతిపాదించాడు. దాని తర్వాత దేశము 2 రకాలుగా విడిపోయింది. ఉత్తర రాజ్యం అన్నారు, దక్షిణ రాజ్యం అన్నారు. ఇప్పుడు ఈయన ఎక్కడ ప్రవక్త అని మనం ఆలోచన చేస్తే ఇదిగో ఉత్తర రాజ్యానికి ఈయన ప్రవక్త. కానీ పక్కనున్న 2 గోత్రాలను కూడా ఎందుకు గలపాలేనా అని అంటే గలపాల్సిందే. నీలో బలహీనులున్నా, నీలో వ్యతిరేక శక్తులున్నా, నీవు పడన వాళ్ళు ఉన్నా, కానీ ఏం చేయాలంటే ఏం చేయాలి? దానిలో ఐక్యపరచాలి, పార్ట్నర్షిప్ ఇవ్వాలి. ఇది లేకపోతే మనం బలిపీఠం దగ్గర ఎక్కడ మనం ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బలిపీఠపు రాళ్ళలోకి రావాలి. సంఘంలో ఉన్న వాళ్ళందరూ వాడు సరిగా పనిచేయట్లేదు అన్నట్టు కుదరదు. సంఘంలో ఉన్న వాళ్ళందరినీ 120 మంది ఆ మేడగదులు అందరూ వచ్చారు, స్త్రీలు పురుషులు 120 మంది. కొంతమంది పేర్లు రాయాల. మరి వాళ్ళు అడగొచ్చుగా మా పేరు రాయలేదు ఏందని అడగటానికి లేదు. కానీ అందరూ ఏం చేయాలి? అందులోనికి పార్ట్నర్షిప్లోనికి రావాల్సిందే. ఈ మాటను కొంచెం జాగ్రత్త. ఇంతకీ 12 గోత్రాలకి యెహోషువకు ముందు మోషే కానీ ఈ స్వాస్యాలను అంటే భూములు కానీ, స్థలాలను కానీ, పొలాలను కానీ, ఇళ్ళును కానీ పంచేటప్పుడు లేవి గోత్రానికి ఏమన్నా స్పెషల్గా ఇచ్చారా? ఏమివ్వాల. అందరికీ ఏమి ఇచ్చారంటే మిగిలిన గోత్రాలన్నిటికి ఇచ్చి లేవీలకి చెప్పిన మాట ఏంటంటే 12 గోత్రాల్లో మీ ఏ గోత్రంలో అయినా మీకు ప్లేస్ ఉంటుంది. మిగిలిన వాళ్ళకి ఒక గోత్రం నుంచి ఇంకో గోత్రంలోనికి రావడానికి లేదు. ఏ గోత్రంలో ఉన్నాడు ఆ గోత్రంలోనే ఉండాలి, ఏ భూమిలో ఉన్నాడు ఆ భూమిలోనే ఉండాలి, ఏ గోత్రంలో పిల్లని ఆ గోత్రం కూడా పెళ్లి చేసుకోవాలి. కానీ లేవీడికి ఏంటో తెలుసా? ఏ గోత్రంలోకైనా దూరొచ్చుడు. నా మాట అర్థమవుతుందా? ఒక గోత్రం నుండి ఇంకో గోత్రానికి ఏంటో మరి ఇది మా బైబిల్లో రాయలేదు అన్నట్టు చూస్తున్నారు. చూడండి, సంఖ్యాకాండం చివరి అధ్యాయం. సంఖ్యాకాండం మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే పక్కన అనుకన్నా కూడా అంతే చూస్తుంది. ఇది ఎక్కడుందన్న ఇవన్నీ నువ్వు ఎక్కడెక్కడో చెప్తున్నావు అన్నట్టు. సంఖ్యాకాండం 36వ అధ్యాయం చివరి అధ్యాయానికి రండి. 36వ అధ్యాయం సంఖ్యాకాండం 36వ అధ్యాయం చివరి వచనాలు. నా మోషే చెప్తున్న కఠినమైన మనిషి మాటలు ఇవి. చూడండి, 6వ వచనం నుండి యెహోవా సెలవువాది కుమార్తెలను గురించి సెలవిచ్చిన మాట ఏదనగా, వారు తమకు ఇష్టమైన వారిని పెండ్లి చేసుకుని వచ్చును కానీ వారు తమ తండ్రి గోత్ర వంశములోనే పెండ్లి చేసుకుని. 7వ వచనం, ఇశ్రాయేలు స్వాస్యము ఒక గోత్రముల నుండి మరొక గోత్రములోనికి మనం మాత్రం దూరేస్తాం ఎవడు పడితే వాడికి. ఎందుకంటే మరి మనం యాజకులంగా ఎవరి దగ్గరికైనా వెళ్ళొచ్చు. మిగిలిన వాళ్ళు ఒక గోత్రంలో నుండి రూబేను గోత్రం వాళ్ళు రూబేను గోత్రంలోనే చేసుకోవాలి. ఆ మాటలు జాగ్రత్త వినాలి. ప్రతి వాడును తమ పితరుల గోత్ర స్వాస్యమును హత్తుకొని ఉండవాలి. 8వ వచనం, మరియు ఇశ్రాయేలులకు వారి వారి పితరుల స్వాస్యం కలిగినట్లు ఇశ్రాయేలు గోత్రములో స్వాస్యము గల ప్రతి కుమార్తెయు తన తండ్రి గోత్రములోనే పెండ్లు చేసుకునే వాళ్ళను.
స్వాస్థ్యము ఒక గోత్రంలో నుండి వేరొక గోత్రంలోనికి ట్రాన్స్ఫర్ అవ్వదు. ఏ గోత్రంలో ఉండేవాడు ఆ గోత్రంలో ఉండదు. కానీ మనకున్న మాట ఏంటో తెలుసా? యాజకులకి లేవీలకు ఉన్నది అన్ని గోత్రాల్లో వీళ్ళకి స్వాస్థ్యం. వీళ్ళకి సొంతదేమీ లేదు, కానీ ఎక్కడైనా 11 గోత్రాల్లో ఏదైనా వీళ్ళకి ప్రతి స్థలం ఇవ్వబడతా ఉంది. అందుకని 11 గోత్రాల్లో ఉన్నవారిని నువ్వు కలుపుకుంటున్నావు కాబట్టి, ప్రతి చోట దేవుడు నీకు అవకాశం ఇచ్చింది కాబట్టి అందరిని ఏం చేయాలి చెప్పండి, అందరిని ఏం చేయాలి? పార్ట్నర్షిప్ చేయాల్సిందే. ఈ విషయాలు కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. మొట్టమొదటిది మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఐక్యత. 12 రాళ్ళు దేనికి అనంటే ఐక్యతను సూచిస్తూ ఉన్నాయి. రెండోది 12 రాళ్ళు ఇంకా దేన్ని సూచిస్తున్నాయి అని మనం ఆలోచన చేస్తే భాగస్వామ్యాన్ని, పార్ట్నర్షిప్ని సూచిస్తూ ఉన్నాయి. ఈయన 10 రాళ్లతో కట్టుకోవచ్చు బలిపీఠాన్ని, కానీ దక్షిణ రాజ్యంలో ఉన్న 2 గోత్రాలను కూడా ఆయన కలిపి 12 రాళ్లను కట్టమని దేవుడు సెలవివ్వగా యెహోవా వాక్కు ప్రత్యక్షమై 12 రాళ్ళు తీసుకోమని చెప్పింది. కాబట్టి 12 రాళ్ళు తీసుకోవాల్సిందే. ఈ మాటను కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాం. అసలు రాళ్లతో బలిపీఠాన్ని కట్టాలి. మొట్టమొదటిగా మనం ఆలోచన చేస్తే తుమ్మకర్రతో బలిపీఠం కట్టడానికి ముందు దేవుడు మోషేకి ఆజ్ఞాపించిన మాటలు కానీ, అంతకుముందు భక్తులంటే అబ్రహామే కానీ, ఇస్సాకే కానీ, యాకోబే కానీ వీళ్ళంతా దేనితో కట్టారు బలిపీఠానంటే? రాళ్లతో కట్టారు. రాళ్లతో కట్టేటప్పుడు ఎలా కట్టాలో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. రాళ్లతో కట్టేటప్పుడు ఎట్లా పడితే అట్లా రాళ్ళు తీసుకొచ్చి కడతానంటే కుదరదు. ఏ రాళ్లతో కట్టాలో కూడా దేవుని వాక్యంలో రాయబడతా వచ్చింది. చూడండి, నిర్గమాకాండం 20వ అధ్యాయం. ఇక్కడ నుండి మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాం. 20వ అధ్యాయం సంఖ్యాకాండం 20వ అధ్యాయం సంఖ్యాకాండం 20వ అధ్యాయం 25వ వచనం నుండి నీవు నాకు రాళ్లతో బలిపీఠమును చేయనప్పుడు, దేంతో అంట చెప్పండి? రాళ్లతో బలిపీఠం చేయనప్పుడు మలిచిన రాళ్లతో దాన్ని కట్టకూడదు. మలిచిన రాళ్ళు అంటే చెక్కిడి రాళ్ళు. మలిచిన రాళ్ళు అంటే మానవుడు దాన్ని తయారు చేసిన రాయి, లేదంటే దాన్ని కట్ చేసిన రాయి అని అంటాం. దేవునికి చెక్కిన రాయి అంటాం. దేవునికి బలిపీఠం కట్టాలనంటే అన్కట్ స్టోన్ అంటాం. అన్కట్ స్టోన్ అంటే ఏంటి? దాని మీద ఏది ఉండకూడదు. ఇంకా చెప్పాలంటే ఏ పనిముటు తగలకూడదు. కింద వచ్చిన ఏమని రాయబడింది చూడండి, దానికి నీ పనిముటు తగలనిచ్చిన ఎడల అది అపవిత్రం. ఈ రాయి ఎలాంటి రాయి అంటే భూమి మీద ఎలా దొరికితే అలాంటి రాయి తీసుకొని రావాలి, అంతే తప్ప ఇది సరిగా లేదు, నేను కట్ చేస్తా, ఇది చేస్తా అని షో చేస్తే కుదరదు. ఉన్న రాయిని ఉన్నట్టుగా తీసుకురావాలి. మనం యెహోషువ గ్రంథంలో కూడా చదివితే వాళ్ళు యోర్దాన్ నదిలో కాళ్ళు పెట్టడంతోనే ఏమైపోయినాయి, అక్కడ నుండి 12 రాళ్ళు తీసుకున్నాడు. ఆ 12 రాళ్ళు తీసుకొని వచ్చి ఆయన కూడా బలిపీఠం కట్టిండు. ఆ బలిపీఠం కట్టేటప్పుడు అక్కడ కూడా చెప్పబడిన మాట ఏంటంటే యెహోషువ గ్రంథం 8వ అధ్యాయానికి రండి. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం 31వ వచనం. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం 31వ వచనం. యెహోవా సేవకుడైన మోషే ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించినట్లు యెహోషువ ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామమున బలిపీఠమును, ఇక్కడ చూడండి 31వ వచనం. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం 31వ వచనం. యెహోవా నామమున బలిపీఠమును ఇనప పనిముట్లు తగలింపని కారు రాళ్లతో ఏబాలు కొండ మీద కట్టించను. అంటే ఇనప పనిముట్లు తగలని. ఇప్పుడు మన జేమ్స్ గారిని అడిగితే మన సిమెంట్ బ్రిక్స్ చేస్తారు. ఎట్లా చేస్తారు? ఉన్నదన్నట్టు చేస్తారు. దానికి ఒక మంచి షేప్ ఉంటుంది, 9 అంగుళాలు ఉంటుంది, ఇటు పక్కన 4 అంగుళాలు ఉంటుంది, అచ్చు ఉంటుంది. ఈ రాళ్ళు పనిచేయవు బలిపీఠానికి. ఇక్కడ ఒక ఆత్మీయ సత్యాన్ని మనం జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఎందుకు మీరు మలిచిన రాళ్ళు కానీ, మీరు కొట్టిన రాళ్ళు కానీ, ఇనప పనిముట్లతో కానీ ఏదో ఒక వస్తువుతో మీరు తయారు చేసిన రాళ్ళను వాడొద్దు అని అంటే దాని అర్థం ఏంటంటే యేసు క్రీస్తుకే మహిమ రావాలి తప్ప ఇక మానవుడికి ఏ మహిమ అక్కడ ఉండకూడదు. 12 రాళ్ళు దేనికి సాదృశ్యం? ఆ 12 రాళ్ళు కూడా సహజ సిద్ధంగా దొరికే రాళ్ళు అయి ఉండాలి. ఆ సహజ సిద్ధంగా దొరికే రాళ్ళు ఎవరిచ్చారు భూమి మీద అంటే ఇదిగో దేవుడిచ్చిండు. దేవుడు కలుగును గాక అంటే కలిగినవి. ఆ మహిమ అంతా, ఘనత అంతా, ప్రభావం అంతా ఎవరికి చెందాలంటే దేవునికే చెందాలి తప్ప నేను పాలిష్ రాళ్ళు వేస్తాను, చాలా బాగా కడతానంటే నీ మహిమను దేవుడు ఎప్పుడు చాలా సందర్భాల్లో ఇశ్రాయేలు బలిపీఠం కట్టబడకుండా పడిపోవటానికి కారణం ఏంటంటే వీళ్ళు సొంతగా కట్టాలనుకున్నారు. వీళ్ళు సొంతగా మాకున్న టెక్నాలజీతో, మాకున్న దానితో కట్టాలనుకున్నారు. కానీ పౌలుని అడిగితే ఏమని చెప్తుందంటే దేవుడు నాకు ఇచ్చిన కృప చొప్పున శిల్పకారుని వలె నేను పునాది వేసి తిని. ఆ బండ ఎవరంటే చెప్పండి? ఆ బండ యేసు క్రీస్తే.
యేసుక్రీస్తు అనే ఆ బండ మీద మనం అంతా ఇప్పుడు ఆత్మీయ సహోదరులంగా మందిరంగా కట్టబడతా ఉన్నాం. ఆ బండ లేకుండా ఇక ఏ సజీవమైన రాళ్లతో మనం కట్టబడటానికి అవకాశం లేదు. ఎప్పుడన్నా పనిముట్టు వాడితే 2 మాటలు జాగ్రత్తగా ఉండండి. అందులో ఉన్న రాళ్లల్లో ఉన్న జీవం పోతుంది, జాగ్రత్తగా ఉండండి. ఎందుకది అపవిత్రం అయిపోయింది అని అంటే జీవం. అందుకే మనల్ని ఏమన్నారంటే సజీవమైన రాళ్ల వలె. ఈ రాయిలో కూడా సజీవం ఉందా అంటే ఉంది. ఎంత ఉందనంటే, నీవు బండవి, నీ బండ మీద నా సంఘమును కట్టుదును, ఈ సంఘము ఎదుట పాతాళ లోకపు ద్వారములు నిలవనేరు. ఈ మాటను కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఇక్కడ జాగ్రత్తగా చెప్పండి, 12 గోత్రాల్లో వారికి ఏ ఒక్కడికి దేవుని మహిమను ఆపాదించకూడదు. మహిమంతా ఎవరిది చెప్పండి? దేవునిది. ఈ రాళ్ళు దేవుడు సహజసిద్ధంగా కలగజేసిన రాళ్ళు. ఈ రాళ్ల చేత దేవుడు బలిపీఠాన్ని కట్టుకోవాలి. సో 3 విషయాలు మీకు జ్ఞాపకం చేశాం. మొదటిది ఏంటి అంటే, ఈ 12 రాళ్ళు ఐక్యతను సూచిస్తూ ఉన్నాయి. రెండోది, 12 రాళ్ళు యాజకులే చేయాల్సిన అందరిని ఏం చేయాలి? ఇప్పుడు ఇక్కడ కూడా రక్షణ సువార్తను కూడా మీకు జ్ఞాపకం చేస్తున్న, సేవకుడు పని కాదు ఇది. సేవకుడితో పాటు అందరూ చేయాలి. పురుషులే కానీ, స్త్రీలే కానీ, సంఘ పెద్దలే కానీ, సంఘ విశ్వాసులే కానీ, అందరికీ చెందింది పని. కొంతమంది విశ్వాసులు ఏమనుకుంటున్నారంటే హాయిగా తిని పండుకుంటున్నారు, ఇది మా పని కాదులే అని. అలాంటి వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, 12 గోత్రాల్లో ఉన్న వాళ్ళందరూ చేయాల్సిందే, అందరూ పని చేయాల్సిందే. అందుకే ఆ రోజుల్లో రాజ్యం విస్తరించబడింది. ఈరోజు అందరూ సంఘంలో పని చేయాల్సిందే, సేవకుడితో పాటు అందరూ పని చేయాలి. అప్పుడు సంఘం ఏం చేస్తుంది? విస్తరించబడతా ఉంటుంది. మూడవది, ఈ 12 రాళ్ళు దేనికి సాదృశ్యం అంటే, ఇవి సాహససిద్ధమైన రాళ్ళు, ఇది దేవుడు అనుగ్రహించిన రాళ్ళు. ఈ రాళ్ళు దేవునికే మహిమను తీసుకురావాలి తప్ప మనకి మహిమను తీసుకురావటానికి చాలా రాళ్ళు మనం ఆలోచన చేస్తే బైబిల్లో 12 రాళ్ళు 12 గోత్రాలకు ఉన్నాయి. కానీ నేను బాగా దాని మీద స్టడీ చేసి 12 రాళ్ళు నేను జాగ్రత్త కనిపెట్టాం. ఒకటి, యాకోబు రాయి ఏం చేసిండు? నిద్రపోయిన రాయి ఏం చేయబడింది? నిలబెట్టబడింది. ఈ రాళ్ళు గురించి చెప్తే అసలు మీరు తెల్లారైపోయింది. సో ఈ 12 రాళ్ళు దేని కొరకు అని అంటే, ప్రతి రాయి దేవుడు కలగజేసింది. ఈ రాళ్ళు చేత మనం కట్టవాలి. దాని 4వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాం. 12 రాళ్ళు ఇందాక స్టార్టింగ్లోనే ప్రారంభంలోనే మీకు జ్ఞాపకం చేసినట్లు ఈ 12 రాళ్ల చేత పునాది కట్టబడతా ఉంది. ఈ రాళ్ల మీద ఏం ఉండాలంటే 3 వస్తువులు ఉండాలి. నెంబర్ 1, ఈ రాళ్ల మీద ఇమ్మీడియట్గా పెట్టాల్సింది ఏంటంటే కట్టెలను పెట్టాలి. ఇమ్మీడియట్గా ఏం పెట్టాలి చెప్పండి? ఈ రాళ్ల మీద కట్టెలను పెట్టాలి. కట్టెల మీద ఏం పెట్టాలి అని అంటే బలి పశువుని పెట్టాలి. కట్టెలకి ఈ బలి పశువుకి క్రింద ఏం ఉండాలంటే అగ్నిని పెట్టాలి. ఏం పెట్టాలి? అగ్నిని పెట్టాలి. జాగ్రత్తగా వినండి. సో ఈ 12 రాళ్ళు ఏం చేయాలి అని మనం ఆలోచన చేస్తే, ఇక్కడున్న ఇప్పుడు మనం చాలామంది సేవకులను ఎక్కడికి వచ్చినాం. మనం ఎందుకు వచ్చినో తెలుసా? ఎందుకు ఈ ప్రార్థన జరుగుతున్నాయో తెలుసా? మనము ఆ బలి పశువును మోయాలి. ఆ కట్టెలను ఏం చేయాలి? మోయాలి. 12 రాళ్ళు సరిగా మోయకపోతే అది చాలా పెద్ద ఎద్దు కదా. ఈ 12 రాళ్ళు ఎద్దునేం మోస్తాయి అని అంటే, 12 రాళ్ళు భారం వహించాల్సిందే. ఎందుకు ఈ 12 రాళ్ళు దేనికి సాదృశ్యం అని అంటే, సర్వమానవ పాప పరిహారార్థం కొరకు సర్వలోకంలో ఉన్న పాపములన్నిటినీ దేవుడు ఏం చేసిండు? సిలువయందు మోసాడు. ఆయన గురించి చెప్పిన పెద్ద మాట ఏంటంటే, యోహాను భక్తుడు చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో లోక పాపములను చెప్పండి మోసుకొని పోయేది అన్నదా లేకపోతే కాసుకుని తినేసేది అన్నదా? ఈ గొర్రెపిల్ల పాపములన్నిటిని మోసుకునేది. ఓ సేవకుడా, ఇక్కడున్న మనం అంతా ఐక్యంతో ప్రార్థన చేస్తే మనం అందరం ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ ఊర్లో వేములపల్లిలో ఉన్న అందరి ప్రజల భారాన్ని ఎవరు మోయాలి? మనమే మోయాలి. సో మన నందిగావలో ఉన్న భారం అంతా ఎవరు మోయాలి? మనమే మోయాలి. భారము మోయటానికి మనం ఇక్కడికి రాబడ్డాం. అందుకే అపోస్తలుడైన పౌలు చెప్తున్నట్లుగా, మీరు ఒకని భారములో ఒకడు భరించుచు, ఒకడి భారము ఒకడును మనం మోపుతూ, ఒకడు పడిపోతే ఇంకోటి. ఈ 12 రాళ్ళు ఏం చేస్తున్నాయి అంటే కట్టెల్ని మోస్తూ ఉన్నాయి, కట్టెల పైన ఉన్న బలి పశువును కూడా మోస్తూ ఉన్నాయి. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఏలియా అనేవాడు ఒక్కడే ఉన్నాడు. కానీ ఏలియా వెనక ఎంతమంది ఉన్నారంటే, ఇదిగో 12 గోత్రాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. అటువైపున ఉన్న ప్రవక్తలు 850 మంది ప్రవక్తలు. 850 మంది ప్రవక్తలు ఒక్కరాయి కూడా గట్ల. 850 మంది ప్రవక్తలు కూడా ఇశ్రాయేలీలే. 850 మంది బయటోళ్ళు కాదు, వీళ్ళు ఇశ్రాయేలీలు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, యెహోవాకు బదులుగా బయలును పూజించేవాళ్ళు. వాళ్ళు దేవుని బిడ్డలే, కానీ వేరే దాన్ని పూజిస్తూ ఉన్నారు. కానీ 850 మంది ఐక్యంగా ఉన్న వాళ్ళు ఒక్క ప్రార్థన చేసినా కూడా బయలు ఏం చేయలేదంట. అసలు వాడు దేవుడైతే కదా వినటానికి. కానీ ఈ మాటలు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే
మనము భారము భరించే వారంగా ఉండాలి. అందరూ చెప్పండి, ఎలా ఉండాలి? మన పైన ఎంత బరువు ఉన్నా ఆ బరువుని ఏం చేయాలంటే మోసే వారంగా ఉండాలి. ఫైనల్లీ 5వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేసి ముగిస్తా. చివరికి పరలోకం నుండి అగ్ని దిగినప్పుడు నువ్వు సంపూర్ణంగా బుగ్గి చేయబడాలి. ఈ రాళ్ళు కూడా ఏమైపోయినాయి అంటే చెప్పండి. ఆ మాటను చదువుతున్నా చూడండి. 38వ వచనం. అతడు ప్రార్థన చేయుచుండగా, చూడండి రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 38వ వచనం. అతడు ఇలాగూ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, అంటే అన్నిటికన్నా పైన ఏముంది? టాపెస్ట్లో ఏముంది? దహన బలి పశువు. దాని కింద ఏముంది? కట్టెలు ఉన్నాయి. దాని కింద ఏమున్నాయి? రాళ్ళు ఉన్నాయి. దాని కింద ఏముంది? బుగ్గి. వీటిలన్నిటిని దహించి కందకము ఉన్న నీళ్లను ఆరిపోజేసును. రాళ్ళు కూడా ఏమైపోయినాయి అంటే దహించబడ్డాయి. ఫైనల్గా నేను చెప్పే మాట ఏంటంటే, మనం ఐక్యతతో ఉన్న, అంత సామర్థ్యం కలిగిన వారు ఉన్న దేవుని అగ్ని ముందు మనం సంపూర్ణంగా ఏం చేయబడాలి? కాల్చివేయబడాలి. అసలు మనం రాయి అనే మాట కనపడలేదు. ఇంకక్కడ ఏమైపోయిందంటే యెహోవా అగ్ని చేత రాళ్ళు ఏమైపోయాయి? మీరు జాగ్రత్త వినండి. రాళ్ళు అంత తొందరగా కాలిపోతాయా? బుగ్గి అయిపోతాయా? కట్టెలంటే అయిపోతాయి. లేదు బలిపశువు మాంసం అంటే ఈజీగా కావాలంటే మనం దాంట్లో పడేస్తే చక్కగా బలిపశువు కాలుతున్నప్పుడు మంచి వాసన వస్తుంది. దాన్ని దేవుడు ఆగ్రహం. మరి ఈ రాళ్ళు కాలేటప్పుడు ఏం వాసన వస్తుంది? మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే రాయి అనే మాట కనపడకూడదు. ఓ మాటలో చెప్పాలంటే, ఇదిగో ఈ మనలందరినీ మోసిన యేసుక్రీస్తు అనే ఈ రాయి సిలువలో ఏమైపోయిందంటే సంపూర్ణంగా కాల్చివేయబడింది. అందుకే ఆయన శరీరము మనకి ఎలా కనిపిస్తూ ఉందంటే రొట్టె కాల్చినట్లుగా యేసుక్రీస్తుని సిలువ మీద దేవుడు దహించి వేశాడు. మీరు ఇంకా కనపడుతున్నారు కాలకుండా అంటే మీరు సరిగా లేరు అని అర్థం. కానీ రాయి కూడా ఏమైపోవాలి చెప్పండి? కాల్చివేయబడాలి. యెహోవా అగ్ని చేత అది దహించబడాలి. మనలో ఉన్న ఏది ఇంత స్ట్రాంగ్గా ఉండే రాయే కాలిపోయింది అని అంటే, ఇప్పుడున్న అగ్ని మనకి ఏ రాయినైనా కాల్చేస్తారు. ఫైర్ యాక్సిడెంట్ అయితే పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కాలిపోతాయి. పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, రాళ్ళు అన్నీ. అసలు ఆ అగ్ని కన్నా మించిన అగ్ని మన దేవుడు దహించు అగ్ని ఉన్నాడు. కొంతమంది ఇంత పెద్ద అగ్ని దేవుడి దగ్గర కూడా, దహించు అగ్నిది అనే దేవుడి దగ్గర కూడా కాలరు. వీళ్ళు ఎందుకు కాలట్లేదంటే అలాంటి వాళ్ళని దేవుడు అసహించుకున్నట్టు కాబట్టి దేవుడు కాల్చట్లేదు. దేవుడు మనల్ని ప్రేమించేవాడైతే మనల్ని శిక్షిస్తాడు. దేవుడు మనల్ని ప్రేమించేవాడైతే మనల్ని దహించేవాసులు. కాబట్టి ఈ 5 విషయాలు ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం. మొట్టమొదటిది, ఈ రాళ్ళు 12 రాళ్ళు ఐక్యతకు సాదృశ్యంగా ఉన్నాయి. రెండోది 12 రాళ్ళు రెండోది భాగస్వామ్యానికి సాదృశ్యంగా ఉన్నాయి. మూడోది ఈ 12 రాళ్ళు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి అనంటే దేవునికి మాత్రమే మహిమ, మనుషులకి ఏమాత్రం మహిమ లేదు అన్నదానికి సాదృశ్యంగా ఉన్నాయి. నాలుగోది అందరి భారం, కట్టెల భారం, ఆ కట్టెల పైన ఉన్న పశుమాంస భారాన్ని, ఆ యుద్ధని, సమస్తాన్ని మోసేవారంగా భరించేవారంగా ఉన్నాం. దాన్ని 5వది మనము సంపూర్ణంగా ఏం చేయబడాలి? కాల్చివేయబడాలి. ఇంకా నేను అనేవాడిని ఉండకూడదు. మన భాషలో చెప్పాలంటే సంపూర్ణంగా సిలువ వేయబడాలి. అపోస్తలుడైన పౌలు చెప్పినట్లుగా గలతీ 2:20 ప్రకారం, ఇక నువ్వు జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు. ఇప్పటి నుండి నేను ప్రభు కొరకు, ఆయన ప్రేమించిన జీవితం కొరకు నేను బ్రతుకుతాను. కాబట్టి మనలో ఇంకేమన్నా గర్వం, అహం లాంటివి ఏమైనా ఉంటే ఈ దహన బలిపీఠం దగ్గర కింద ఫౌండేషన్తో సహా, ఓ మాటలో చెప్పాలంటే నీ లోతుల్లో ఎవరికి కనపడకుండా ఉన్న అహం, గర్వం కూడా ఏమైపోవాలి? దేవుని అగ్ని చేత కాల్చివేయబడాలి. అలా కాల్చివేయబడటానికి దేవుడు సాయం చేయను గాక. దేవుడి మాటలను దీవించు.